క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన శరీరము. మనము ఆయన పరిశుద్ధ ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుచున్నాడు. దేవుడు వచ్చి మనలో నివసించాలని కోరుచున్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనతోనూ మరియు మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు దేవుడు మనలో నివసించడానికి ఈ లోకమునకు దిగివచ్చాడు. ఆయన మనలను తన పవిత్ర ఆలయంగా అంగీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో ఎప్పుడు నివసిస్తాడు? దేవుడు మనలో నివసించినప్పుడు ఏమి జరుగుతుంది? ఆయన మన ఆలోచనలను గుర్తించి మన కన్నీటి ప్రార్థనను ఆలకిస్తాడు. మన హృదయాల్లో మనం చేసే ప్రార్థనను ఆయన ఆలకించి మనకు సమాధానంను అనుగ్రహిస్తాడు. మనం బాధలో దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మన మొర్రను ఆలకిస్తాడు. ఆయన మన నుండి ఎంతో దూరంలో లేడు. మన ఆలోచనల కంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనకు ఆయన అవసరమైనప్పుడు ఆయన మనల్ని విడిపించుటకు మన యొద్దకు దిగివస్తాడు. దేవుడు మన క్రియలను బట్టి మనల్ని అపరాధులుగా ఎంచి మనల్ని పరిశుద్ధపరిచి మనలో వచ్చి నివసించి తండ్రిగా మనకు తోడుగా ఉండి సమస్త కీడుల నుండి కాపాడి సంరక్షిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.